హలో అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్. మన ఛానల్ ఇప్పుడు 350 సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది. ఇది నాకు చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ మూమెంట్. సో మీ సపోర్ట్ వల్లనే ఇదంతా పాసిబుల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్సో మీరు కామెంట్స్ చేస్తే వీడియోలో నా తప్పులు తెలుస్తాయి కదా. సో కామెంట్స్లో నా నుంచి ఏమైనా డ్రాబ్యాక్స్ ఉంటే ఇంకా చాలా ఎగ్జైటింగ్ కంటెంట్తో మీ ముందు వస్తాను. సో ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మెయిన్లీ కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ రీచ్ 500 సబ్స్క్రైబర్స్ సూన్. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మామిడికాయ సీజన్ అయితే వచ్చేసింది. మరి మామిడికాయ తురుము పచ్చడి చేసుకోకుండా ఉంటామా? సో ఈ వీడియోలో మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా మామిడికాయలని మంచిగా కడుక్కొని తూర్చుకోవాలి. సో ఈ మామిడికాయలని పొట్టంతా తీసి తురుముకోవాలి. మరి అంత సన్నగా కాకుండా కొంచెం లావుగా తురుముకుంటే సరిపోతుంది అన్నమాట. తర్వాత నేను ఇక్కడ కొలతల కోసం ఒక చిన్న కప్ తీసుకున్నా. ఈ కప్తో నాకు 4 కప్స్ వచ్చినాయి అనమాట. సో 4 కప్స్కి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకుని ఒక కడాయిలో డ్రై రోస్ట్ చేసుకున్న మెంతుల్ని ఇంకా ఆవాల్ని మిక్సీలో సన్నగా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అదే కడాయిలో అదే కప్తో 1.5 కప్ ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని తర్వాత ఒక 5 to 6 ఎండుమిరపకాయలు ఇంకా 10 ఎల్లిపాయల ముక్కలు వేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో కొన్ని కరివేపాకులు యాడ్ చేసుకోవాలి. సో కరివేపాకులు మంచిగా క్రిస్పీగా అవ్వాలన్నమాట. అలా అయితేనే పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం తురుముకున్న మామిడికాయలోకి మిక్సీ పట్టుకున్న మెంతులు ఇంకా ఆవాల పౌడర్ వేసుకోవాలి. మనం కొలతలతో తీసుకున్నాం కదా మామిడికాయ తురుములో. సో ఇందులో వేయాల్సిన కారం ఉప్పు కూడా కొలతలతోనే తీసుకోవాలన్నమాట. సో 4 కప్స్ మామిడికాయల తురుముకి 1 కప్ కారం ఇంకా 3/4 ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలానే పోపులో కూడా కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. తర్వాత పోపు వేసుకున్న ఆయిల్ కూడా అందులో మిక్స్ చేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. అంతే, మామిడికాయ తురుము పచ్చడి రెడీ. సో ఈ పచ్చడి అంతా గ్లాస్ జార్లోకి షిఫ్ట్ చేసుకోండి. సో మీరు కూడా మామిడికాయ తురుము పచ్చడి చేసుకొని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వేడి అన్నంలోకి సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.